తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. మీ రాఘవరావు అని. విజయవాడలో సంభవించిన వరదల వలన కొన్ని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇది వాస్తవం. వారందరికీ కూడా చాలా వరకు సహాయక చర్యలు అందుతున్నాయి. కానీ నేనెందుకు వీడియో చేస్తున్నాను అంటే 2 కారణాలండి. ఒకటి, నేను పుట్టిన విజయవాడ, బెజవాడ. నేను పెరిగిన బెజవాడ. నేను నివసిస్తున్న బెజవాడకి ఇంతటి విపత్తు కలిగినందుకు, ఇంత ప్రకృతి విలయం సంభవించినందుకు, ఇంతటి వరదలు వచ్చి లక్షలాది మందికి ఇబ్బంది కలిగినందుకు చాలా బాధగా ఉందన్న. దీనికి ఈ వరదలకి కారకులు చాలామంది ఉన్నారండి. ఒకళ్ళని కాదు. ప్రకృతి, దాన్ని ఎవరు ఏం చేయలేరు. 2, మానవ తప్పిదాలు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు చూసి నాకు వీడియో చేయాలనిపించింది. కానీ ఎందుకులే, జగన్మోహన్ రెడ్డి అంతేలే, ఆ మనిషి మారడు, దుర్మార్గుడు అనుకున్నాను. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ అయిన తర్వాత నాకు వీడియో చేయాలనిపించింది. ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, మనం ఇది విమర్శించుకునే సమయం కాదు, ఒకరి మీద రాయేయడం సబబు కాదు, మనం ఎంతవరకు ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రజలకి సహాయం చేయాలి, ప్రజలకి సహాయం చేసి వాళ్ళకి కష్టాలు లేకుండా, ఇబ్బంది లేకుండా చేయాలి, వాళ్ళకి అన్ని రకాల సహాయపడాలనే ఒక దృక్పథంతో ఉన్న గొప్ప వ్యక్తి, మానవతావాది పవన్ కళ్యాణ్ గారు. ఈయన జగన్మోహన్ నేను వచ్చి మాట్లాడుతూ ఆ వాల్ నేను కట్టా అన్నాడు. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కట్టారా? గుండె మీద చేసి చెప్పండి. ఎందుకంటే అబద్ధాలు చివరిగా ఫినిష్ చేసి ఏదో సామెత ఉంది మా పవన్ కళ్యాణ్ డైలాగ్, లాస్ట్ కిక్ మందైతే దానికి వచ్చే కిక్ వేరే అప్ప అని. అలా ఉంది మీ పరిస్థితి. చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ముఖ్యమంత్రికి చేశారు మీరు, ఒక ముఖ్యమంత్రి కొడుకు మీరు. ఇలా అబద్ధాలు చెప్తే ఎట్లా అండి? దానికి తగ్గట్టు దేవినేని నెహ్రూ కొడుకు అవినాష్, కొంతమంది మీ నాయకులందరూ, దరిద్రులందరూ కలిసి ఒకటే వాగుడు. ఆ రైట్ నైన్ వాళ్ళు కట్టింది మేమే, ఆ వాల్ కట్టబట్టే ఆగింది. ఎందుకండి ఎన్ని వింతలు, విడ్డూరాలు? కట్టి వాళ్ళు వాటర్ రాకుండా ఉన్నాయా? మరి ఎందుకు రామలింగం ఎందుకు మునిగిపోయింది? ఇవన్నీ అనవసరం విషయాలు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంకా తప్పు మాట్లాడారు. బుడమేరు వస్తుందని, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోతుందని దాని గేట్లు ఎత్తారని, ఇటువంటి అర్ధరాత్రి కూడా ఎత్తారని, ఇటువంటి అబద్ధాలు మాట్లాడకూడదండి. ఎక్కడ బుడమేరు, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండే ఇల్లండి? ఇదా? పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి చెప్తారు, కన్స్ట్రక్టివ్గా మనం మాట్లాడాలి, కన్స్ట్రక్టివ్గా విమర్శించాలి. మనం మాట్లాడే మాటకి పదునైన కత్తిలా ఉండాలి. మనం మాట అంటే ఎదుటి వాళ్ళ మనసులు గుచ్చుకోవాలి. అటువంటి మాటలు ఇటు అబద్ధాలు మాట్లాడుతూ ఎదుటి రాయే ప్రయత్నం చేయమాకండి. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఒకటే సూటిగా ప్రశ్నేస్తా, మీరు నిజంగా కాస్త కడుపుకి అన్నం తినే వ్యక్తులైతే ఈ ప్రశ్న మీరు సమాధానం చెప్పండి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా అన్నమయ్య డ్యాము గ్యాట్ తెగిపోయి చాలా గ్రామాలు నీటిమయమైపోయి, దగ్గర 45 మంది చనిపోయి, చాలామంది గాయపడి, ఎన్నో 10 గ్రామాల పైన మునిగిపోయి, వందలాది పశువులు చనిపోయినాయి కదా. మర్చిపోయారా? అది ఎవరి కారణం? మీరు కాదా కారణం? ఎప్పుడన్నా ఆ గేట్లకి గ్రీజ్ పెట్టి కదా రిపేర్ చేయించారా? గేట్ల గురించి పట్టించుకున్నారా? ఎంతసేపు నదిలో ఇసుకని తవ్వి అమ్ముకోవడం తప్పితే. మీరు మాకు తెలిసిన విషయం ఏంటంటే, నిండిపోతున్న ఆ నదిని గేట్లు ఎత్తకుండా, గేట్లు ఎత్తి ఇసుక తవ్వడం అవకాశం ఉండదని బలవంతంగా ఆపి, మీరు గేట్లు ఎత్తేసరికి ఆ గేట్ తెగిపోయిందని చెప్పి, ఎత్తకముందు తెగిపోయిందని చెప్పి చెప్తున్నారు ప్రజలు అక్కడ. దాన్ని బట్టి అర్థం ఏంటి? అది మానవ తప్పిదం. మీరు కావాలని
మీరు మీ యొక్క వ్యక్తులకి లాభం చేకూర్చాలని, ఆ లారీలు కొట్టుకోకపోకూడదని, ఇసుక పోకూడదని మీరు ఆడిన ఎత్తు వలన ఇంతమంది ప్రాణాలు తీశారు జగన్మోహన్ రెడ్డి గారు. 45 మంది చచ్చిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. కొన్ని గ్రామాలు నీట మునిగిపోయాయి. పంట నష్టం, ఇల్లు కోల్పోయారు. బోళ్ళన్ని ఆవులు, గేదెలు పోయినాయి. మీరు మాట్లాడతారు. ఇది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేశారు, ఇది మానవ తప్పిదం అని మాట్లాడుతున్నారు. ఇది మానవ తప్పిదం కాదండి. ఈ వర్షాలు ఇక్కడ పడలా. కర్ణాటక నుంచి వస్తున్నాయి వాటరు. తెలంగాణలో వర్షాలు పాలేరు, మున్నేరు, తమ్మిలేరు, బుడమేరు, ఎన్ని మహబూబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో పడిన వర్షం అంతా, మన ఆంధ్రప్రదేశ్ వర్షం అంతా వచ్చి కృష్ణలో కలిసి కృష్ణానదికి వెళ్ళి దారి లేక ఆ బుడమేరు వెనక్కి తన్ని, పాలేరు వెనక్కి తన్ని ఇంత ఇంత దారుణం జరిగిందండి. మీరు అన్యాయంగా కూటమి ప్రభుత్వం మీద రాళ్ళు వేయమాకండి జగన్మోహన్ రెడ్డి గారు. మీ తప్పిదాలు చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలు అయిపోగానే మేలోనే చెప్పాడు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు కాలువలు పూడికలు తీయించండి, ఆ గుర్రపు డెక్క చాలా ఉండిపోయింది, దానివల్ల వాటర్ వెళ్ళదు, పంట ఏదో వర్షాలు పడే సమయం వస్తుంది, పంటలు నాట్లు వేసుకుంటారు కనుక రైతులకు ఉపయోగం తీయించమని, పూడికలు తీయించమని గుర్రపు డెక్క మొత్తుకుంటే ఇంత పని చేసావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు పని చేయవు, పని చేసేవాళ్ళు రాళ్ళేస్తావు. నీ బతుకేంత, నీ దౌర్భాగ్యం అంత నువ్వు.